హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఈరోజు మీకు నేను షిఫాన్స్, జార్జెట్స్, డిజైనర్ శారీస్ తీసుకొని వచ్చానండి. అవి చూపించేస్తాను. మీకు ముందు పేస్టల్ షేడ్స్ ఇప్పుడు అంతాను ట్రెండ్. పేస్టల్ షేడ్స్ కూడా ఎక్కువ చూపించబోతున్నాను. ఫస్ట్ అండ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ వస్తుందండి బాగాను. ఇప్పుడు ఇది వచ్చి చినాన్ ఫ్యాబ్రిక్ అండ్ రేంజ్ వైజ్ ఈ వీడియో అంతా కూడా రేంజ్ వైజ్ ఉంది. ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ద వన్ ఐఎమ్ వేరింగ్ ఈజ్ ఆల్సో చినాన్ ఫ్యాబ్రిక్ అండ్ పేస్టల్ షేడ్. ఇలాంటి ఫ్యాబ్రికే. దీని మీద ఇంకా ఆల్ ఓవర్ ద శారీ చక్కగా చిన్ని చిన్ని ఫ్లవర్స్ వచ్చిన వర్క్ వచ్చిందండి టోటల్ శారీ. ఇది వచ్చి లైట్ పిస్తా గ్రీన్ శారీకి రాణి పింక్ అండ్ సెల్ఫ్ పిస్తా కలర్తో వచ్చిన ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. చిన్ని చిన్ని ఫ్లవర్స్, చిన్ని జరీ బుటీ వస్తుంది, చిన్ని జరీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడాను. చాలా నీట్గా డీసెంట్గా ఉంది శారీ ఇది. దీనికి చక్కగా దీని కాంబినేషన్ కరెక్ట్గా ఏ ఫ్లవర్ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్, ప్యారెట్ గ్రీన్ అండ్ మంచి పింక్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది. 3000 ఓన్లీ ఇది శారీ. వెరీ లైట్ వెయిట్ అండి, చాలా లైట్ వెయిట్, నాట్ ట్రాన్స్పరెంట్ అండ్ డీసెంట్, వెరీ డీసెంట్ శారీ. చక్కగా పేస్టల్ షేడ్లో 3000లోనే ఉంది. కాంబినేషన్ ఎంత ఎలిగెంట్గా హాయిగా ఉందో దీన్ని చూస్తుంటే. మంచి పిస్తా గ్రీన్కి మంచి పింక్ కాంబినేషన్ ఈజ్ టూ గుడ్, వెరీ లైట్ వెయిట్. అండ్ ఇది డ్రై వాష్ అండి. నార్మల్ వాష్కి చేస్తే ఏమవుతుందంటే వాటర్లో వాష్ చేసినప్పుడు ష్రింక్ అయిపోతుంది. మళ్ళీ మీరు రోలింగ్కి ఇస్తే నార్మల్ అయిపోతుంది, ప్రాబ్లం ఏం కాదు. బట్ అందుకని ఫస్టే మీరు డ్రై వాష్ రోలింగ్ చెప్పేసేయాలి అది. సో దిస్ ఈజ్ ద శారీ. 3000లోనే ఉంది. వెరీ బ్యూటిఫుల్ వన్. దీంట్లో సింగిల్ కలరేనండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కలర్. నెక్స్ట్ పేస్టల్ షేడ్స్ కదండి ఇప్పుడు రన్నింగ్ అంతాను. ఇది చూడండి, లేజర్ షిఫాన్ మీద ఫ్రెంచ్ నాట్ వర్క్ అండి. ఇది మొత్తం కూడాను గ్రే కలర్ లేజర్ షిఫాన్ ఫ్యాబ్రిక్. టోటల్గా శారీ అంతా కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్. చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ అంతా కూడా. షిఫాన్లోనే ఇది నార్మల్ వాషే చేసేయచ్చండి, డ్రై వాష్ అవసరం లేదు. దీనికి సరోస్కి స్టోన్స్, వైట్ స్టోన్స్ లేయర్, ఒక 4 లైన్స్ రెండు వైపులా బార్డర్ లాగా వర్క్ వచ్చింది. శారీ అంతా కూడా చక్కగా. అసలు ఈ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ముడికుట్టు అని కూడా అంటాం మనం. ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేయడానికి చాలా తీసుకుంటారు యూజువల్లీ, బట్ ఇప్పుడు ఇది వెరీ అండి ట్రెండ్. ఇప్పుడు అంతా కూడా ఈ వర్కే ఎక్కువ నడుస్తుంది. నేను ఆర్గన్జాలోనైనా ఇదే వర్క్ వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా చూపిస్తాను నేను మీకు. ఇది టిష్యూ, ఇది లేజర్ షిఫాను. డ్రై వాష్ కాదు, నార్మల్ వాష్ చేసేయచ్చు. ఇట్స్ నాట్ ప్యూర్ అండి, ప్యూర్ అయితేనే డ్రై వాష్ చేయాలి. బట్ చక్కగా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. దీనికి పైపింగ్ వస్తుంది. ఇది ఒక రాణి పింక్ లాంటి పైపింగ్ ఇచ్చాడు. అదే ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఇట్లాగా శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది. సింగిల్ లేయర్ వేసుకున్న ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించి చక్కగా ఇవన్నీ పేస్టల్ షేడ్స్ అండి, డార్క్ కలర్స్ కాదు. పేస్టల్ గ్రీన్, ఇది పేస్టల్ గ్రే కలర్ అనమాట, లైట్ గ్రే కలర్. ఇది చక్కగా ఫ్రెంచ్ నాట్ వచ్చి ఇదంతా వచ్చిందండి. ఎంత చక్కగా ఉందో. ఒక ఫ్లవర్, ఒక 3 లీవ్స్ వచ్చినాయి కూడా. ఈ వర్క్ అంతా కూడా గ్రే కలర్ శారీ, చాలా లైట్ వెయిట్, తేలిగ్గా ఉంది. దీని కాస్ట్ వచ్చి 3000 ఓన్లీ. 3000లోనే చక్కగా మంచి వర్క్తో వచ్చింది శారీ. చక్కగా ఫ్రీ ఫాల్ ఉంది, డ్రై వాష్ కాదు, నార్మల్ వాష్. చీరంతా వస్తుందండి. ఇది పళ్ళు కూడా మీకు స్పెషల్గా ఏమి ఉండదు, కాస్త దగ్గర ఇచ్చారు అంతే. ఫ్రెంచ్ బంచెస్, ఫ్లవర్ బంచెస్. అండ్ శారీ అంతా కూడా ఇలా, ఇంకా అదంతా కూడా ఇట్లా హాఫ్ స్కర్ట్ వరకు ఈ బుటీస్ అనేవి వస్తాయి, వర్క్ అనేది వస్తుంది. ఇది గ్రే కలర్ అండి. దీంట్లో ఐ హ్యావ్ వన్ మోర్ కలర్. దిస్ ఇస్ ద లైట్ బేజ్ కలర్ అండి, లైట్ బేజ్ కలర్. ఇది సపోటా కలర్ అనొచ్చు, చీకు కలర్. ఎస్, పర్ఫెక్ట్ చెప్పాలంటే చీకు కలర్. ఎస్, ఇట్ హ్యాస్ 2 బ్లౌజెస్ అండి, 2 బ్లౌజెస్. రన్నింగ్ ఒకటి ఉంది అండ్ దానికి కూడా అంతే, గ్రే కలర్ కూడా అంతే. రన్నింగ్ ఒకటి అండ్ కాంట్రాస్ట్ ఒకటి. సీ దిస్, ఎంత బ్యూటిఫుల్గా లైట్ వెయిట్, లైట్ కలర్ అండ్ లైట్ కాస్ట్ కూడా. అన్నీ కూడా 3000లోనే మీకు ఎంత చక్కగా ఉంది చీర ఇది. లైట్ బేజ్ కలర్, చీకు అంటాం, చీకు కలర్ అనమాట. సపోటా కలర్, కరెక్ట్ ప్రాపర్ సపోటా కలరే ఉంది. దీనికి కూడా ఈ రాణి పింక్ పైపింగ్ వచ్చింది, చిన్న పైపింగ్ వచ్చింది. శారీ అంతా కూడా ఈ ఫ్రెంచ్ నాట్ వర్క్ బుటీస్ వచ్చినాయి. దీనికి ఒక రన్నింగ్ బ్లౌజ్ ఉంది. ఎస్, ఇట్ హ్యాస్ 2 బ్లౌజెస్. ఇది సేమ్ రన్నింగ్ ఒకటి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి సీమ్స్ ఇట్ 60 సెంటీమీటర్స్ బ్లౌజ్ లాగానే ఉంది ఇది. అండ్ ఎనీహౌ దీనికి 2 బ్లౌజులు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. 3000 అండి, జస్ట్ 3000లోనే చక్కటి చీర. లైట్ వెయిట్, లైట్ కలర్, చాలా నీట్గా ఉంది శారీ అంతా కూడా. ఇది దిస్ ఈజ్ ద పళ్ళు, ఫ్రెష్ నాట్ వర్క్ తోటి. జస్ట్ 3000లోనే ఉంది ఇది ఈ శారీ కూడా. అండ్
షిఫాన్ అనేసరికి ఇలా వస్తుంది. ఎస్, సేమ్ ఫ్రెంచ్ నాట్ వర్క్ విత్ ఇన్ అనదర్ ఫ్యాబ్రిక్ అండి. సో టిష్యూస్ అంటేనే మనం చెవులు కోసేసుకుంటూ ఉంటాం, టిష్యూ ఫ్యాబ్రిక్ అంటేనే అంత బాగుంటుంది. సి దిస్ ఇస్ ద టిష్యూ ఫ్యాబ్రిక్, గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ అండి, బాగా బ్రైట్ డార్క్ గోల్డ్ కాదు, గోల్డ్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్. నేను 2 లేయర్స్ మీద వేసాను. ఇది సింగిల్ లేయర్ అయితే కాస్త ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. దీని మీద కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్. ఇది వచ్చి 3500 అండి. ఇది కూడా సేమ్ అదే, ఒక రోజ్ వచ్చింది, 3 లీవ్స్ వచ్చిన ఒక ఫ్రెంచ్ నాట్ వర్క్. దీనికి బ్లౌజ్ వచ్చి రన్నింగ్, సేమ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది. ఇట్లాగా బ్లౌజ్ మీద కూడా 3 బంచెస్ వస్తాయి, 3 బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి ఇట్లాగా. శారీ అంతా కూడా ఈ వర్క్ తోటి ఇలా వస్తుంది, ఇలా అనమాట. దీని కాస్ట్ వచ్చి 3500. ఇది గోల్డ్ కలర్ అండి, సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్లోనే, చిన్ని చిన్ని చెక్స్, సిల్వర్ చెక్స్ ఉన్నాయి అనమాట. సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి ఉంది, ఒక థ్రెడ్ సిల్వర్ ఉంది, ఒక థ్రెడ్ గోల్డ్ ఉంది. అందుకని బాగా బ్రైట్గా మీకు గోల్డ్ లాగా కనిపించట్లేదు, సిల్వర్ లాగా కనిపించట్లేదు. దీనికి కాస్త యాంటిక్ గోల్డ్ జరీ బార్డర్ ఉంది. ఇది ప్యూర్ బార్డర్ కాదండి, నార్మల్దే. అందుకని ఇది 3500లోనే ఉంది. ఫ్రెంచ్ నాట్ వర్క్, కలర్ వర్క్ కూడా చాలా బాగా కనబడుతుంది, డార్క్ గ్రీన్ అండ్ రోజ్ కలర్ తోటి వచ్చింది. అండ్ పళ్ళు మీద కూడా కాస్త ఎక్కువ ఉన్నాయి బంచెస్, ఇలా వస్తుంది. ఇది వచ్చి 3500. దీంట్లోనే మన దగ్గర ఇంకో కలర్ కూడా ఉంది. సి దిస్ వన్, పింక్, బేబీ పింక్, టిష్యూలోనే పింక్ కలర్, దట్ ఈస్ ద గోల్డ్ వన్. దిస్ ఇస్ ద పింక్ కలర్. నేను సింగిల్ లేయర్ మీద చూపిస్తాను. ఇది పింక్ కలర్ టిష్యూ శారీ, టిష్యూ ఆర్గన్జా అనొచ్చు దీన్ని, ఆర్గన్జా. అలాగే ఇది స్టిఫ్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు చూపించిన 2 ఫ్యాబ్రిక్స్కి వేరియేషన్ అంటే, ఒకటి ఫ్రీ ఫాలింగ్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ కావాలనుకుంటే అది తీసుకోవచ్చు, లేదు మాకు స్టిఫ్గా ఉండాలి, నిలబడాలి చీర అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్కి వెళ్ళొచ్చు. రెండింటి మీద కూడా ఫ్రెంచ్ నాట్ వర్కే ఉంది. దిస్ ఇస్ ద పింక్ కలర్ శారీ విత్ ఫ్రెంచ్ నాట్ రోజెస్ అండ్ లీవ్స్ వర్క్, ఫ్రెంచ్ నాట్ వర్క్. ఇట్ హ్యాస్ అ రన్నింగ్ బ్లౌజ్ అండి, సేమ్ దీంట్లోనే బ్లౌజ్ ఉంటుంది, బ్లౌజ్ మీద కూడా వర్క్ వస్తుంది, హ్యాండ్స్కి వర్క్ వస్తుంది, ఇలా వస్తుంది శారీ అంతా కూడా. శారీ అంతా కూడా దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సచ్ ఎ బ్యూటిఫుల్ వర్క్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి, వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి వర్క్ వచ్చింది, చాలా బాగుంది. బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ తక్కువ దొరుకుతుంది కాబట్టి అందుకని. అండ్ వర్క్ కూడా చాలా మనకి చీప్గా దొరికినట్టే చెప్పాలంటే, ఈ రేట్లో ఈ వర్క్ వచ్చిందంటే. 3500. ఎస్, my staff layer. And see this one again, munga silk అండి. ఇది ముంగా సిల్క్, వైట్ నీడ్ ఉండే వాళ్ళకి, వైట్ ఇష్టపడే వాళ్ళకి. ఇట్స్ నాట్ ప్యూర్ మిల్క్ వైట్ అండి, లైట్ బేజ్ కలర్ లాగా ఉంది, హాఫ్ వైట్. ఇది యూ కెన్ సే హాఫ్ వైట్, యూ కెనాట్ సే ప్యూర్ మిల్క్ వైట్. వైట్ శారీ అండి, ఇట్లా క్రాస్ స్ట్రైప్డ్ అండి, క్రాస్ స్ట్రైప్డ్ వీవింగ్. ఇది ఈ వీవింగ్ కూడా చిన్ని లైట్ క్రీపర్ వచ్చింది, గోల్డ్ కలర్ జరీతోటి లైట్ క్రీపర్, చిన్న సన్నగా ఉండే క్రీపర్ వీవింగ్. అండ్ ఇట్ హ్యాస్ పైపింగ్, ఇలా పైపింగ్ వస్తుంది శారీకి. ఇట్ హ్యాస్ ట్రయాంగిల్ షేప్డ్, దాని ఏమంటారు, టాజిల్స్ లాగా ఉన్నాయి. సో ఇలా వస్తుంది శారీ. దీనికి కాంట్రాస్ట్ బెనారస్ బ్లౌజ్ అండి, కాంట్రాస్ట్ బెనారస్ వీవింగ్ బ్లౌజ్. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ మిక్స్, ఒంటి మీద వేసుకోగానే ఎంత బాగుందో, ఇలా ఉంది శారీ. సో లైట్ వెయిట్ అండి, ఇది కూడా చాలా లైట్ వెయిట్. ఇది 4700లో ఉంది. వైట్ శారీ కావాలి నీడ్ ఉండే వాళ్ళకి, పెళ్లి కూతుర్ని చేయడానికి, అలాంటి వాటికి, మధుపర్కలకి, అలాంటి వాటికి చాలా బాగుంటుంది. వైట్ విత్ రెడ్ బోర్డర్, రెడ్ బ్లౌజ్. దీనికి చిన్న రెడ్ టచ్ వచ్చింది, పైపింగ్ వచ్చింది. అండ్ దీని మీద గోల్డ్ కలర్ వీవింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇది కూడా 4700లో ఉందండి ఈ శారీ. దీంట్లోనే దీంట్లో కాదు, ఇంకొక దాంట్లో. అండ్ హియర్ ఈజ్ అవర్ షిఫాన్. ఇట్స్ ఎ షిఫాన్ వన్, షిఫాన్ విత్ వర్క్, మ్యాంగోస్ వర్క్ అండి, మ్యాంగోస్ మోటివ్స్ వర్క్ తోటి వచ్చింది. ఇట్స్ షిఫాన్, డ్రై వాషబుల్, లైట్ వెయిట్, ట్రాన్స్పరెంట్. నేను డబుల్ లేయర్లో వేసాను. మంచి ఆరెంజ్, మస్టర్డ్ ఎల్లో అనాలి దీన్ని, ఆరెంజిష్ ఎల్లో అనమాట. ప్రాపర్ దీన్ని కొంతమంది ఆరెంజ్ అని కూడా అనొచ్చు, ఎల్లో అని కూడా అనొచ్చు. ఆరెంజిష్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లో లాగా ఉంది. దీని మీద గోల్డ్ థ్రెడ్ తోటి, గోల్డెన్ జరీ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వీవింగ్, ఎంబ్రాయిడరీ మ్యాంగోస్ అండి. ప్లస్ దీని మీద రెడ్ కలర్ కూడా యాడ్ చేశాడు. రెడ్ అండ్ గోల్డ్ తోటి ఎంబ్రాయిడరీ మ్యాంగోస్ విత్ ఆల్ ద స్టోన్స్ అటాచ్డ్. మొత్తం శారీ అంతా కూడా చిన్ని చిన్ని స్టోన్స్ అటాచ్ చేస్తుంది. వెరీ లైట్ వెయిట్, డీసెంట్. ఇట్ హ్యాస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి, రెడ్ కలర్ బ్లౌజ్ విత్, మా నీటికి రెడ్డే వచ్చినాయిగా, రెడ్ కలర్ బ్లౌజ్ విత్ దిస్
హ్యాండ్స్కి నెట్ ఫ్యాబ్రిక్ మీద రెడ్ వర్క్ వస్తుంది ఇట్లాగనమాట. ఇది వచ్చి 3800 ఓన్లీ. 3800లోనే లైట్ షిఫాన్ అండి, వెరీ లైట్ వెయిట్ షిఫాన్. ఇది కూడా డ్రై వాషబుల్దే. షిఫాన్ అంటేనే డ్రై వాషబుల్, ఎందుకంటే నార్మల్ వాష్ చేస్తే ష్రింక్ అయిపోతుంది, యాజ్ ఐ ఆల్వేస్ సే. ఇలా అనమాట. చాలా చక్కగా ఉంది చీర. మంచి మస్టర్డ్ ఎల్లో విత్ మ్యాంగోస్ అండ్ విత్ రెడ్ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్. హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది. బాడీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అండ్ బార్డర్ మాత్రం హ్యాండ్స్కి మాత్రం నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి వర్క్ వస్తుంది. దిస్ ఈజ్ ఆఫ్ 3800. See in this I have beautiful color. Yes, the color black. Yes, black మీద ఎంత బాగా కనబడుతుందో చూడండి. బ్లాక్ విత్ గోల్డ్ కలర్ మ్యాంగోస్ అండ్ విత్ దిస్ ఫ్యాబ్రిక్. యూ విల్ లవ్ దిస్ ఫ్యాబ్రిక్ అండి. చూస్తే అసలు అంత బాగుంది. దిస్ ఇస్ ద, నేను సింగిల్ లేయర్లో వేసాను. ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది ఆబ్వియస్లీ, షిఫాన్ కాబట్టి. అండ్ ట్రాన్స్పరెంట్ అవుతుంది అనుకుంటే ప్లీట్స్ పెట్టుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఇలా శారీ అంతా కూడా మ్యాంగోస్, గోల్డెన్ మ్యాంగోస్ వస్తాయి. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ రెడ్ అండ్ బ్లాక్ బ్లౌజ్. ఇది కూడా స్లీవ్స్కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇట్ హ్యాస్ బ్లౌజ్ లైక్ దిస్ అండ్ దిస్ ఇస్ ద శారీ. ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. ఇది కూడా 3800లోనే ఉంది. సో ఎంత బాగుందో, బ్లాక్ చూస్తే అబ్బా అనిపిస్తుంది. చాలా బాగుంది శారీ ఇది. దిస్ ఇస్ ద శారీ అంతా కూడా పళ్ళు, షోల్డర్ వర్క్ కూడా ఫుల్గా వస్తుంది ఇట్లాగా. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఇట్లా హాఫ్ వర్క్ వస్తుంది. షిఫాన్ అండి ఇది, చక్కగా లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ షిఫాన్ శారీ. 3800లోనే ఉంది. దిస్ ఈస్ ద బ్లౌజ్. ఎస్, ఇంతవరకు షిఫాన్ సార్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ థింగ్. దిస్ ఈస్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. దిస్ వన్ మీరు కోటా చూసి ఉండొచ్చు అండ్ లెనిన్స్ చూసి ఉండొచ్చు. దిస్ ఈస్ ద మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అండి. దిస్ ఈస్ లెనిన్ కోటా. లెనిన్లోనే కోటా అండి ఇది, కోటాలోనే లెనిన్ అనమాట. మీరు చూస్తే థ్రెడ్ ఏమో లెనిన్, 1 థ్రెడ్ వచ్చి కోటా వస్తుంది. రెండు కలిపి వచ్చిన మిక్స్ చేసిన ఫ్యాబ్రిక్ అండి. వెరీ డీసెంట్. 5000లో ఉంది. మొత్తం ఎంటైర్ శారీ మీకు ఇట్లా క్రాస్ స్టిచ్తో వచ్చిన ఎంబ్రాయిడరీ వస్తుంది. దిస్ ఇస్ ద పల్లు అండ్ ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ థింగ్ అంటే ఏంటంటే చక్కగా దీనికి కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ బ్లౌజ్ ఉంది ఇట్లాగా విత్ జరీ సిల్వర్ బార్డర్. సిల్వర్ జరీ బార్డర్ ఉందండి బ్లౌజ్కి, శారీకి కూడా సిల్వర్ జరీ బార్డర్ ఉంది. ఇలా వస్తుంది శారీ అంతా కూడా. ఎంటైర్ శారీ మొత్తం వర్క్ వస్తుంది. అయినా కూడా లైట్ వెయిటే ఉంది, బరువు లేదు. ఇది వచ్చి 5000లో ఉందండి. బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ కొత్తది. ఈ ఫ్యాబ్రిక్ కొత్త ఫ్యాబ్రిక్. ఇలా వస్తుంది లైట్ పీచ్ కలర్ విత్ పిస్తా గ్రీన్ పల్లు బ్లౌజ్. పిస్తా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎల్డర్లీ పీపుల్కి. అండ్ ఫ్యాబ్రిక్ చాలా నచ్చుతుంది. లైట్ వెయిట్ ఉంది, తేలిగ్గా ఉంది అండ్ ట్రాన్స్పరెంట్ కాదు. సో కోటా లెనిన్, మీరు చూస్తే తెలుస్తుంది. లెనిన్ లాగాను ఉంది, కోటా లాగాను ఉంది. ఇది వచ్చి 5000లో ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. దిస్ ఇస్ లైట్ చినియా విత్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ. దిస్ ఇస్ రిపీట్ యాక్చువల్లీ. ఇది ఇంకా వచ్చింది మన దగ్గర స్టాక్. సో దిస్ ఇస్ రిపీట్. మొన్న ఎల్లో వాళ్ళు అడిగిన వాళ్ళ కోసం అనమాట. దిస్ ఇస్ ద లైట్ లెమన్ ఎల్లో విత్ గ్రే కలర్ సిల్వర్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ ద ఎంటైర్ ద శారీ విత్ లైట్ వెయిట్ ఎంబ్రాయిడరీ వస్తుంది. దిస్ ఇస్ ద పల్లు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సేమ్ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది విత్ సిల్వర్ జరీ బార్డర్. ఇలా వస్తుంది. ఇది వచ్చి 5600లో ఉంది. డీసెంట్ శారీ అనమాట. డీసెంట్గా కావాలి అనుకునే వాళ్ళ కోసం దిస్ ఇస్ ద శారీ. సో ఎల్లో విత్ గ్రే కలర్, చాలా నీట్గా ఉంది శారీ, పేస్టల్ షేడ్లో. అండ్ ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ. అండ్ చాలామంది ఈ శారీ డిజైన్ కోసం వెయిటింగ్ అండి. ఎప్పుడో నేను స్టార్టింగ్లో చూపించాను, అప్పుడు ఆర్డర్ చేస్తే నాకు ఇప్పటికి వచ్చాయి. దిస్ ఇస్ ద ఆర్గన్జా వన్. ప్యూర్ ఆర్గన్జా, ప్యూర్ కోరా శారీ విత్ డిజైనర్ కైండ్ అండి. దిస్ ఇస్ ద శారీ. బేజ్ కలర్ అండి, క్రీమ్ కలర్ విత్ డిజిటల్ ప్రింట్. సీ దిస్ డిజిటల్ ప్రింట్ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ ద శారీ సీక్వెన్స్ వర్క్ అండి. చిన్న సీక్వెన్స్ బుట్టా వర్క్స్ వచ్చినాయి. బట్ శారీ అండ్ ప్యూర్ కోరా అండి, ప్యూర్ కోరా బేజ్ కలర్. ఇట్ హ్యాస్ స్మాల్ రెడ్ అండ్ గోల్డ్ పైపింగ్ ఉంది. వీవింగ్ పైపింగే ఉంది. దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్యూర్ జకార్డ్ బెనారసీ పట్టు బ్లౌజ్, ప్యూర్ జకార్డ్ బ్లౌజ్. ఇది 8800లో ఉంది. బట్ ఇట్ ఈస్ వర్త్ అండి, ఎందుకంటే దీంట్లో అంత వర్క్ ఉంది. దీంట్లో ఏంటి డిజిటల్ ప్రింట్ ఉంది, వర్క్ ఉంది అండ్ అన్నిటికన్నా మించి ఫ్యాబ్రిక్ ఈజ్ ప్యూర్. అండ్ బ్లౌజ్ కూడా ఓన్లీ బ్లౌజ్కే ఇవ్వచ్చు 1500 వరకు.
సో ప్యూర్ బనారస్ పట్టు జకార్డ్ బ్లౌజ్, బేజ్ కలర్, చాలా బాగుంది శారీ. ఇది 8800లో ఉంది. డిజిటల్ ప్రింట్ బార్డర్, రెండు వైపులా కూడా డిజిటల్ ప్రింట్ బార్డర్ వస్తుంది ఇట్లాగా. దిస్ ఇస్ ద శారీ లైట్ బేజ్ కలర్ విత్ సీక్వెన్స్ వర్క్, 8800. దీస్ ఆర్ ఆల్ ఫర్ నౌ అండి. చక్కగా ఫ్లోరల్ ప్రింట్, దీంట్లో రోజెస్ ఉన్నాయి అండ్ చామంతులు ఉన్నాయి. ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన బార్డర్ రెండు వైపులా కూడా డిఫరెంట్గా ఉంది శారీ, రెగ్యులర్ కాదు, డిజైనర్ కైండ్. దీంట్లో ఇవి ఈ రోజుకి మనం చూపించే శారీస్. ఇందులో కూడా మన దగ్గర ఫుల్గా స్టాక్ ఉంది. నేను చెప్పానంటే నిజంగానే ఫుల్గా స్టాక్ ఉన్నట్టు అర్థం. అవి కూడా మన దగ్గర త్వరగా అయిపోతాయండి. చాలామంది చీర దొరకని వాళ్ళు మీ దగ్గర స్టాక్ లేదా అని నన్ను నిందేస్తున్నారు. కానీ నేను ప్రతి శారీలోని మీకు చూపించిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో 15 శారీస్ మినిమం పెట్టుకుంటున్నాను. అందుకని డిజైన్స్ తక్కువ చూపిస్తున్నాను. మీరు గమనిస్తే డిజైన్స్ తక్కువ చూపించి క్వాంటిటీ ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే మనకు తయారై రావడానికి కాస్త టైం పడుతుంది అనమాట, అంత క్వాంటిటీ కాబట్టి. సో 15 శారీస్ కూడా ఈరోజు పొద్దున్న వీడియో వస్తే ఈవినింగ్ కల్లా అయిపోతున్నాయి, ఎవరికి చెప్పకండి. సో అందుకని నేను కొన్ని రిపీట్ ఆర్డర్ తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ షార్టేజ్ ఉంటుంది. నేను ఆర్డర్ చేసినా కూడా మళ్ళీ నాకు రావడానికి ఫ్యాబ్రిక్ షార్టేజ్ ఉండడం వల్ల దొరకట్లేదు. సో ఫస్ట్ 15 శారీస్ వరకు టప 1 అవర్ 2 అవర్స్లో అయిపోతున్నాయి. పాపం యూఎస్లో ఉండేవాళ్ళు పొద్దున్న లేచి చూసుకునేసరికి చీరలు నేను సోల్డ్ అవుట్ అంటున్నాను. నన్ను తిట్టుకుంటున్నారు, ఎందుకంటే మీరు ఆ మాత్రానికి చూపిస్తున్నారని చెప్పి. నిజమండి నేను చెప్పేది, త్వరగా అయిపోతున్నాయి. ఇంకా వీలైనంత వరకు క్వాంటిటీ ఎక్కువ పెంచడానికి ట్రై చేస్తాను. అండ్ ఆర్డర్స్ వీలైన చీరలకు మాత్రము రిపీట్ ఆర్డర్ తీసుకుంటాను. రిపీట్ ఆర్డర్ అంటే నేను ప్రామిస్ చేయలేను ఖచ్చితంగా వస్తుందని, ఎందుకంటే ఫ్యాబ్రిక్ దొరకట్లేదు కాబట్టి. అండ్ అడ్వాన్స్ కూడా నేను తీసుకోను. చీర నా చేతికి వచ్చిన తర్వాత రెడీగా ఉంటేనే నేను సేల్ చేసేటప్పుడు మాత్రమే మీరు పే చేయాలి, అంతే. సో ఇందులో మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్ షాట్ తీసి వెంటనే నేను చూపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము. మీరు పే చేయొచ్చు, మీ అడ్రస్ ఇవ్వచ్చు, మేము మీకు కొరియర్ చేసేస్తాం. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్స్ రాలేదంటున్నారు. బెల్ బటన్ ప్రెస్ చేసి అందులో నోటిఫికేషన్స్లో ఆల్ అని ఉంటుంది ఒక ఆప్షన్, ఆల్లో పెడితేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది ఏమో మాకు వీడియో రావట్లేదండి, మేము చూసేసరికి అయిపోతుంది అంటున్నారు. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అని ప్రెస్ చేయండి, ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండి. థ్యాంక్ యూ.